ఆప్కి అదాలత్లో నటుడు ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బబ్బర్ గారి మీద ఆరోపణ, ఈయన నీచమైన భాష వాడుతూ ఉంటారు. చూడండి, ప్రధానమంత్రి మోడీ గారి గురించి మీరు ఏమన్నారంటే, ఈయన అసలు ఏం మాట్లాడి విజిల్ కొట్టి 73 సీట్లు తీసుకెళ్లారో తెలీదు. నేను ఇప్పటి వరకు మోడీ గారి కన్నా చప్పట్లు కొట్టేవాడిని ఎవరిని చూడలేదు. ఇలా అనడం కరెక్టా? వాళ్ళని చూశారు కదా, వాళ్ళంతా ఇప్పుడు మీకోసం చప్పట్లు కొట్టారు. మీరు నా కోసం కొట్టారా? వీళ్ళందరూ నా కోసం చప్పట్లు కొడతారని నేను అనుకోలేదు. నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. నేను వాళ్ల కోసం చెప్తాను, వీళ్ళంతా నిజంగా ఎంతో బాగా చప్పట్లు కొడుతున్నారు. అట్లీస్ట్ మంచి విషయం కోసం చప్పట్లు కొడుతున్నారు. నేను ఆయన కోసం చెప్పానంటే, ఇప్పుడు చూసుకుంటే అంటే ఇండియాలో ఎలక్షన్స్కు ముందు విపరీతంగా చప్పట్లు కొట్టించుకుంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగ్లోనూ చప్పట్లే. ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి ఇండియాలో చప్పట్లు ఉన్నాయా? ప్రజలు తక్కువగానే చప్పట్లు కొడుతున్నారు, బయట బాగా ఎక్కువగానే కొడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు కొట్టించుకుంటారు. నేను ఆయన విపరీతంగా చప్పట్లు కొట్టించుకునే వ్యక్తి అని చెప్పాను. నాకు తెలిసి నేను ఎటువంటి తప్పుడు వాక్యమూ వాడలేదు. చప్పట్లు కొట్టించుకుంటున్నానే తప్ప నేను ఇంకే తప్పుడు వాక్యాన్ని ఒప్పుకుంటాం. అది మీరు చూడండి, మీరు చెప్పింది కరెక్టే. చూడండి చూడండి మీరు నేను చెప్పింది ఒప్పుకుంటున్నారు కదా, నేను చెప్పింది మీరు ఒప్పుకుంటారు కదా. ఆయన విపరీతంగా దయచేసి వాళ్ళకి మైక్ ఇవ్వండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తన దగ్గర మంచి క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ ఏంటి అనేది పబ్లిక్ కి బాగా అర్థమైపోయింది. అతని మంచి గుణ లక్షణాలు తెలిసిపోయాయి. ఆ కారణం గురించి, ఆ పర్సనాలిటీ గురించే, ఆ పర్సనాలిటీలో ఒక దమ్ముంది. ఆయనకి మేము ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఆయన మన దేశానికి ఒక గొప్ప విషయం తెచ్చారు. ఖచ్చితంగా. అయితే మరి ఆయన విపరీతంగా చప్పట్లు కొట్టించుకుంటున్నారు అని నేను చెప్పిన మాటలో తప్పేముంది? మీరు చెప్పిన విషయాన్నే నేను కూడా చెప్పాను. కానీ ఏమంటున్నానంటే, విదేశాల్లో భారత ప్రధానమంత్రి కోసం అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారంటే అది గర్వపడాల్సిన విషయమా లేదా అవమానమా చెప్పండి? వాళ్ళేం చెప్తున్నారో వినండి. అది కాదు, వాళ్ళు చెప్పేది నాకు వినిపించింది, కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఉన్నాను. నేను అన్ని విషయాలకి చప్పట్లు కొట్టను. ఒకరి కోపాన్ని అప్పగించి వాళ్ళు దాన్ని బాగా చేస్తే దానికి నేను చప్పట్లు కొడతాను. ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. 2.5 సంవత్సరాల క్రితం ఆయన కొన్ని నమ్మకాలు, వాగ్దానాలు చేశారు. అవి విని ఎందరో, అంటే మనకి బాగా కావలసిన ప్రజలు కూడా ఆయనకు ఆకర్షించబడ్డారు. వాళ్లంతా ఎంతో గొప్ప విషయం జరగబోతోంది, ఒక గొప్ప మార్పు రాబోతోంది అని నమ్మారు. నేను ఇప్పటికి కూడా ఆయన చేసేవన్నీ నెగటివ్గా ఉంటాయని నమ్మడం లేదు. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను 2.5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నెగటివ్ గానే మాట్లాడారు. మీరేమన్నారంటే, మోడీ గారి ఛాతీ 56 ఇంచెస్ కాదు, ఆయన పొట్టేనన్నారు. నేను అనుకున్నది చెప్పడానికి నాకు హక్కు ఉండాలి కదా. నేను చెప్పింది మీరు నమ్మడం లేదా? నాకు ఇంచి టేపు తీసుకువెళ్లే అలవాటు లేదు. కానీ మీరు చూసుకున్నారంటే, పాకిస్తాన్ గురించి ఆయన 56 ఇంచుల రెఫరెన్స్ ఉంది. వాళ్ళు తలలు నరికితే మేం 2 మంది తలలు నరుకుతాం, అందుకే వాళ్ళు హద్దు దాటిపోతున్నారు. 56 ఇంచుల ఛాతీ లేని వారికి ఆ ధైర్యం రాదు. అందువల్ల నాకేమనిపించిందంటే, వాళ్ళు ప్రతిరోజు ధైర్యాన్ని చూపిస్తూనే ఉన్నారుగా. మన సివిలియన్స్ని చంపుతున్నారు, మన పతాన్ కోర్టులోకి ప్రవేశిస్తున్నారు, మన దేశంలో ఏదో ఒక మూల దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. ఈరోజు కశ్మీర్ పరిస్థితే దారుణంగా ఉంది. అందువల్ల నాకేమనిపించిందంటే, ఆయన చెప్పబోయేది టంగు స్లిప్ అయ్యి చెప్పాలనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగింది అని. ఎందుకంటే ఇంచు టేప్తో కొలిచి ఆయన ఛాతీ 56 ఇంచులు అని చెప్పలేం కదా. కానీ కడుపైతే ఒక 56 ఇంచులు కాస్త ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. అంటే నేను నిజం ఏదో అదే చెప్పాను. నేను దానికోసం ఇంచి టేప్ తీసుకువెళ్ళలేదు, దీనికోసం ఇంచి టేప్ తీసుకువెళ్ళలేదు. మోదీ గారిని మీరు కొలతలేసి చూశారు, రాహుల్ గాంధీ గారిని ఎందుకు కొలతలేయలేదు? ఆయన చాలా తక్కువగా తింటున్నారు.
ఇప్పటికీ రైతులతో కలిసి తింటుంటే చాలా తక్కువగానే తింటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా తక్కువగానే తింటున్నారు. ఆయన బాడీ ఎంతో ప్రపోర్షనేట్గా ఉండడం మీరు చూసుంటారు. అలాంటి వారిని మనం కొలవక్కర్లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం మీకేమీ కొత్త కాదు కదా. మీరు ఎన్నికల సమయంలో ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు ఒక హిట్లర్ అని. చెప్పాలంటే ఇది పెద్ద విషయమేమీ కాదు నాకు తెలిసి. ఆ, మన మన ఇళ్లలో కూడా మన పేరెంట్స్ ఒకసారి ఇలా చెప్తూ ఉంటారు. మోడీ గారినే కాదు, కనిపించిన వాళ్ళందరినీ చెప్తున్నారు. గిరిరాజ్ సింగ్ పిచ్చోడని అంటున్నారు. ఆయనకి చికిత్స ఇప్పించాలి, కావాలంటే డబ్బులు ఇస్తానన్నారట. నేను ఆగ్రాకి ఎంపీగా ఉన్నాను, 2 సార్లు ఎంపీగా ఉన్నాను, నైబర్ ఎంపీ. అక్కడ మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. అవును, ఉంది. నాకేమనిపించిందంటే ఒకవేళ ట్రీట్మెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే ఆయన బయట ఉంటున్నారు, చాలా దూరంలో ఉంటున్నారు, ఆ ట్రీట్మెంట్ ఖర్చు నేను ఇస్తాను అని చెప్పాను. అసాదుద్దీన్ ఓవైసీ గారిని మీరు నీచమైన వాడన్నారు. ఇక్కడ నేను తప్పుగా ఏం చెప్పాను అంటే, మన లోకల్ వ్యక్తి ఆగ్రాకి చెందినవారు, నేను కూడా ఆగ్రాకి చెందినవాణ్ణి. ఆగ్రాలో ఇటువంటి మాటలు వాడడం సహజం. అల్పమైన వారు, మర్చిపోయే వ్యక్తిని అల్పమైన వారు అంటారు. ఇందులో నేను తప్పుగా ఏం చెప్పాను? తప్పుగా ఏం చెప్పలేదుగా. అలాగే మీకు ఎవరెవరైతే నచ్చరో ఇప్పుడు మీరు అన్నట్టు నేను అసలు వదిలిపెట్టను అని. అమర్ సింగ్తో మీకు గొడవ అయింది, మీరు ఆయన బ్రోకర్ అన్నారు. చూడండి, ఇవన్నీ పాత విషయాలు. వారు ఒకసారి డెలిగేషన్కి వచ్చారు, నన్ను విందు కోసం ఆహ్వానించారు. అది ఆయన గొప్ప మనసనే చెప్తాను. వారు వేదిక మీద నిలబడి తనకు జరిగిన విషయాల గురించి చెప్పారు. అంతకుముందు ఏ పార్టీలో ఉండేవారు, అందులోంచి ఎలా బయటకు వచ్చారు, ఎవరితో పాటు ఉండేవారు, అలాంటి విషయాలన్నీ చెప్పారు. ఆయన మైక్ నాకిచ్చి నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడను అని చెప్పాను. తర్వాత ఆయనే మైక్ పట్టుకుని చెప్పారు, నేను రాజ్ బాబర్ చెప్పింది వినుంటే ఇంతవరకు నాకు జరిగినవి జరుగుండేవి కావు అని. నాకేమనిపించిందంటే, అటువంటి వ్యక్తి, నేనింతకు ముందు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మధ్యలో ఆయన చేసిన విషయాల్ని వదిలేద్దాం. నిజంగానే ఆయన చాలా గొప్ప గివర్. ఆయనకివ్వడం తెలుసు, కానీ ఇచ్చిన తర్వాత ఆయన చేసే కార్యాలుంటాయే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మనలాంటి వాళ్ళం ఆయనతో పోటీ పడలేం. మనం అలా చెయ్యం కూడా, ఎందుకంటే మనకంత టైం కూడా లేదు. ఆయన ప్రజల కోసం సమయాన్ని కేటాయించేవారు. నేను ఈ మాటను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పేశాను, తప్పుగా ఏమీ చెప్పలేదు. ఆ టైంలో నేను చెప్పాను, కానీ ఆ పూర్తి సమయం, ఆ పూర్తి శతాబ్దం గడిచిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి తోడడం అనేది అంత కానీ మీ మంచిది కాదు. చరిత్ర చూస్తుంటే మీరు ఒక్కొక్కరిని ఏమన్నారో చూడండి. ఒకరిని హిట్లర్ అన్నారు, ఒకరిని బ్రోకర్ అన్నారు, ఒకరిని పిచ్చోడు అన్నారు, ఒకరిని నీచమైన వాడన్నారు, ఇంకొకరిని ప్యూన్ అన్నారు. ఇదేమైనా బాగుందో చెప్పండి. మీరే వినండి, ఇవన్నీ మంచి మాటలనే అంటున్నారు. నాకు నేనే చెప్పుకుంటాను, నేను ఒక మిరాసిని, మిరాసిగానే ఉండేవాణ్ణి, మిరాసిగానే ఉంటాను. నాటకాలు, వేషాలు వేసేవాళ్ల గురించి వేదాల్లోనే చెప్పారు మిరాసి అని. ఇదే నా వృత్తి. ఇది మీరు తప్పుడు మాట, దారుణమైన మాట అని అంటే, మా గురించి వేదాల్లోనే రాసుంది. దాన్ని మీరంతా ఏమో తప్పుడు మాట అంటున్నారు. ఈ సమాజంలో ఉపయోగించేటటువంటి మాట అది. ఈ సమాజంలో ఉపయోగించే మాటల్ని సమాజంలో ఎక్కడో ఒక చోట మనం వాడుతూనే ఉండాలి. అప్పుడే వాటి ప్రాచుర్యం నిలిచి ఉంటుంది. నన్ను ఎలా పిలుస్తున్నారు అన్న విషయాన్ని నేను గ్రహించగలుగుతాను గదా. వీడి పాటలు పాడి నాట్యం చేసేవాడు అని కొంతమంది అంటారు, కొంతమంది మిరాసి అని అంటారు. ఆ తర్వాత యాక్టర్నయ్యాను, యాక్టర్ నుంచి స్టార్నయ్యాను, అది రెండో విషయం. ఇప్పుడు సెలబ్రిటీనయ్యాను, అది మూడో విషయం. కానీ ఒక గుర్తింపు అనేదాన్ని ఎప్పుడూ మనం పాటించడం మంచిది. ఆ గుర్తింపు మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. ఇది కూడా చాలా మంచి విషయమే. మిమ్మల్ని ఎగతాళి చేసినా కూడా మీరు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇది నిజంగానే మంచి విషయం. మీరు ఇది ఫాలో అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రజలు అడుగుదాం. చెప్పండి సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మంచం గుంపు రిలేషన్ ఉంది కదా, నేనేం అడగాలనుకుంటున్నానంటే, మనకు తెలిసిన విషయమే, రాహుల్ గాంధీ ఇమేజ్ ఏంటని. ఆయన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. సో సార్, నేనేం అడగాలనుకుంటున్నానంటే, నా క్వశ్చన్ ఇదే. ఆయన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు, ఆయన మంచం గుంపు రిలేట్గా ఉన్నందువల్ల ఆయనకి మార్పు ఏదైనా వస్తుందనుకుంటున్నారా? చూడండి, ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరిని ఎక్కువగా సీరియస్గా తీసుకుంటున్నారో వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన అందుకోసం పోరాడారు, వాళ్ల పొలాల్ని కాపాడారు. ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో 72,000 కోట్ల అప్పులు రద్దు చేయబడ్డాయి. సో రాహుల్ గాంధీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో
దాన్ని ఆయన ఎంతో సీరియస్గా తీసుకుంటున్నారు.